యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం జయం. హల్లెలూయా. వధింపబడిన గొర్రెపిల్ల నీ ప్రశస్త రక్తమునకే నిత్యమౌ జయం. వధింపబడిన గొర్రెపిల్ల నీ ప్రశస్త రక్తమునకే నిత్యమౌ జయం. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం జయం. వధింపబడిన గొర్రెపిల్ల ఈ ప్రశస్త రక్తమునకే నిత్యమౌ జయం. వధింపబడిన గొర్రెపిల్ల ఈ ప్రశస్త రక్తమునకే నిత్యమౌ జయం. శక్తులను గడగడలాడించి పారద్రోలేది నీ రక్తం, నీ రక్తం, నీ రక్తం. దీర్ఘ వ్యాధులను బలహీనము చేసి దూరపరచేది నీ రక్తం, రక్తం రక్తం యేసుని రక్తం. దయ్యపు శక్తులను గడగడలాడించి పారదోలేది నీ రక్తం, దీర్ఘ వ్యాధులను బలహీనము చేసి దూరపరచేది నీ రక్తం. కొండలను పెకలించగలిగిన విశ్వాసముతో కలుగు జయం, కొండలను పెకలించగలిగిన విశ్వాసముతో కలుగు జయం. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం జయం. వధింపబడిన గొర్రెపిల్ల నీ ప్రశస్త రక్తమునకే నిత్యమౌ జయం. వధింపబడిన గొర్రెపిల్ల
ప్రశస్త రక్తమునకి నిత్యము జయం. యేసు రక్తం, యేసుని రక్తం, జయం జయం. యేసు రక్తం, జయం జయం. సిలువల రక్తం, జయం జయం. కలువరి రక్తం, జయం జయం. యేసు రక్తం, జయం జయం. యేసు రక్తం, జయం జయం. ఆర్థిక బాధలను మటుమాయం చేసి వృద్ధి చేసేది నీ రక్తం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆర్థిక బాధలను మటుమాయం చేసి వృద్ధిని చేరి నీ రక్తం, నీ రక్తం, నీ రక్తం. కుటుంబ కలతలను నిర్మూలన చేసి శాంతిని చేరి నీ రక్తం, 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 యేసుని రక్తం. ఆర్థిక బాధలను మటుమాయం చేసి వృద్ధిని చేరి నీ రక్తం, కుటుంబ కలతలను నిర్మూలన చేసి శాంతిని చేరి నీ రక్తం. ఆవగించంత విశ్వాసముతో అసామాన్యముగా కలుగు జయం. ఆవగించంత విశ్వాసముతో అసామాన్యముగా కలుగు జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి మనం ఈరోజు మాట్లాడుకొనబోతూ ఉన్నాము. ఆ స్త్రీ ఎవరో కాదు, రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ గురించి. ఈ స్త్రీ గురించి మత్తయి సువార్తలో, అదేవిధంగా లూకా సువార్తలో, మార్కు సువార్తలో, 3 సువార్తల్లో కూడా ప్రస్తావన చేయబడింది. అయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం వరకు ఉన్న సంగతులు ఈ స్త్రీ గురించి మనం ధ్యానం చేసుకొని పోతూ ఉన్నాము. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఈ యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఇక్కడ ఈ యొక్క స్త్రీ యొక్క విశ్వాసం గురించి మనం మాట్లాడుకొని పోతూ ఉన్నాము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ యొక్క స్త్రీ పరిస్థితి ఏంటో, ఈ యొక్క స్త్రీ తనకు కలిగినటువంటి ఆ యొక్క వ్యాధిని బట్టి, తనకు కలిగినటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి బాధను బట్టి ఆయన చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటి గురించి మనము చదువుకోవడం జరిగిందనమాట. అయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము అనేది ఒక స్త్రీకి చాలా చెప్పుకోలేనటువంటి మానసిక పరమైనటువంటి, శారీరక పరమైనటువంటి చాలా బాధ కలిగించేటువంటి విషయమే అని మనం ఎంతైనా చెప్పుకొనవచ్చు అనమాట. 12 సంవత్సరాల నుంచి ఆమెలో ఆ యొక్క రక్తస్రావం అనేది జరుగుతూ ఉన్నదంటే ఇంచుమించు ఆ స్త్రీకి ఇంకా తన జీవితంలో ఎటువంటి ఆశ లేనటువంటి, నిరాశ కలిగినటువంటి ఆ యొక్క స్థితి అనేది ఒక స్త్రీకి ఏర్పడిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈవిడ అప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. వైద్యుల చుట్టూ తిరగడమే కాదు, తనకున్నటువంటి వ్యయాన్ని అంతటినీ కూడా, తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము అంతటినీ కూడా తన యొక్క రోగాన్ని నయం చేసుకోవడానికి ఖర్చు చేయడం జరిగింది. కానీ తను పెట్టినటువంటి ఆ యొక్క ఖర్చు కానీ, తను వైద్యుల చుట్టూ తిరగడానికి ఖర్చు చేసినటువంటి సమయం కానీ ఏది కూడా తనలో ఆ యొక్క స్వస్థతను చేకూర్చలేకపోయినాయి అన్నమాట. అంత భయంకరమైనటువంటి వ్యాధిని అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క స్త్రీ, ఈ వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా క్షీణించిపోయిన పరిస్థితి. తనలో ఉన్నటువంటి రోగాన్ని బట్టి శారీరకంగా క్షీణించిపోయింది. తనకు కలిగినటువంటి ఆ వ్యాధిని బట్టి మరి ఆ రక్తస్రావ రోగము అనేది, ఆ రక్తస్రావం అనేది మనం లేవియాకాండంలో, ధర్మశాస్త్రంలో కనుక చూసినట్లయితే లేవియాకాండము 15వ అధ్యాయము 25 నుంచి 30వ వచనం వరకు కనుక మనం చదివినట్లయితే రక్తస్రావ రోగము, రక్తస్రావముతో లేకపోతే ఇంకా రక్తస్రావ పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఆమె ఏ వస్తువును పట్టుకున్నా అది అపవిత్రమే, ఆమె ఎవరిని తాకినా వారు అపవిత్రమే అని రాయబడింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ మరి ఎంతో మానసికంగా,
శారీరకంగా కూడా, ఇంకా తనకున్నటువంటి ద్రవ్యాన్ని కూడా మొత్తం అంతా ఖర్చు చేసి ఆర్థికంగా కూడా ఎంతగానో నలిగిపోయినటువంటి పరిస్థితులు కలిగినటువంటి ఈ యొక్క స్త్రీకి ఒక మంచి వార్త తన చెవిన పడింది. ఏంటయ్యా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనున్నటువంటి ప్రాంతానికి దగ్గరగా వస్తూ ఉన్నారు అనేటువంటి వార్త ఎప్పుడైతే విన్నదో వెంటనే ఆ యొక్క స్త్రీలో ఒక మంచి ఆలోచన అనేది రావడం జరిగిందనమాట. ఏంటయ్యా అంటే, యేసు ప్రభు వారి దారిని వెళ్తూ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి సైలెంట్గా ఎవ్వరూ చూడకోకుండా, యేసు ప్రభుకు కూడా తెలియకోకుండా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగైనా కానీ ముట్టుకుని స్వస్థత పడదామనేటువంటి ఒక మంచి అవగాహనతో కూడినటువంటి చక్కటి ఆలోచన అనేది ఈ స్త్రీకి రావడం జరిగింది. ఈ స్త్రీలో ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగిందో, ఆ యొక్క భావన అనేది కలిగిందో, వెంటనే ఆమె ఆ ఆలోచనతోనే అక్కడ ఆగిపోలేదన్నమాట. ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగిందో దాన్ని ఆచరణలోనికి తీసుకువచ్చింది. దాన్ని యొక్క ఆచరణలోనికి తీసుకువచ్చి వెంటనే తను బయలుదేరి ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును తాకడానికి జనసమూహం కిక్కిరిసి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకునైనా కానీ తాకి బాగుపడదామనేసి ఆ యొక్క స్త్రీలో మంచి యొక్క ఆలోచన కలిగింది. మరి ఈ దినాల్లో చాలామంది యేసు ప్రభు వారిని గూర్చి వింటూ ఉన్నవారు ఉన్నారు. ఇంతకుముందు యేసు ప్రభు వారి ద్వారా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో పొందుకున్నవారు ఉన్నారు. కానీ మనం ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు పొందుకున్నా, ఒక్కొక్కప్పుడు కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో మనం కలిగినటువంటి శారీరక పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే ఆర్థికంగా ఎదుర్కొనేటువంటి ఇబ్బందులే అవ్వచ్చు, మనకి ఈ యొక్క అవగాహన అనేది రాదు చాలామందికి. యేసు ప్రభు వారు ఇంతకుముందు ఇన్ని కార్యాలు చేశారు కదా, ఈ పరిస్థితుల్లో గుండా కూడా నన్ను ఆయన బయట పడవేయడానికి సమర్థుడనేటువంటి ఆ ఆలోచన రాదు. కొంతమందికి దేవుని సన్నిధికి వెళ్ళి బాగుపడదాము, స్వస్థపడదాము, దేవుని సన్నిధిలో ఆదరణ దొరికిద్ది అనేటువంటి అవగాహన ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టియో, లేకపోతే వారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రభావానికో గురి అయ్యి కొంతమంది ఆయన సన్నిధికి వెళ్ళడానికి నిరాకరించేవారు ఉంటారు. కానీ ఈ యొక్క స్త్రీకి ఏ పరిస్థితి గురించి ఆలోచించలేదు. ఒకవేళ ఈ స్త్రీ వెళ్తూ ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వైద్యుల చుట్టూ తిరిగింది, ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది, ఇప్పుడు వస్తుందా స్వస్థత ఈవిడికి అనుకున్నవారు ఉంటారు. కానీ వీటన్నిటి గురించి ఏమీ ఈ యొక్క స్త్రీ ఆలోచించలేదు. ఆయన వస్త్రపు చెంగు తాకి స్వస్థత పడదాము అనేటువంటి ఆ యొక్క ఆలోచనే ఆ స్త్రీలో ఉంది. ఏ పరిస్థితులను ఆవిడ ఆలోచించలేదు. ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ తన యొక్క బాధను బట్టి, తన యొక్క వ్యాధిని బట్టి, తన యొక్క పరిస్థితిని బట్టి ఈ యొక్క ఆలోచన చేసి ఆయనను గూర్చి విని ఆయన యొక్క మహత్కార్యాలను, ఆయన యొక్క ఆశ్చర్య క్రియలను ఆ నోట ఈ నోట విని తాను కూడా తన జీవితంలో తను విన్న వాటిని తన యొక్క జీవితంలో తాను కూడా పొందుకోవాలనేటువంటి ఆ ఆలోచనతో తన అడుగు ముందుకు వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి సహాయం చేసి ఆ యొక్క ఆశను దేవాది దేవుడు నెరవేర్చడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆయన యొక్క వస్త్రపు చెంగును ఈ యొక్క స్త్రీ తాకడం జరిగిందో వెంటనే తాను 12 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖము, తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధి వెంటనే ఆ యొక్క రక్తధార కట్టెను అని మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో చూడవచ్చు. వెంటనే ఆమె రక్తధార కట్టెను, తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు తాకిందో విశ్వాసముతో తాను ఆ యొక్క కార్యాన్ని వేచి చూచిందో, తను వేచి చూసిన కార్యాన్ని తన జీవితంలో పొందుకోగలిగింది. 12 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధ, ఆ నిరాశ, నిస్పృహ అంతయు కూడా ఆ క్షణాన ఆమెలో నుండి ఎగిరిపోయి తన జీవితంలో ఆ యొక్క మోడుబారిన జీవితంలో గొప్ప చిగురు అనేది తాను పొందుకోవడం జరిగిందనమాట. వెంటనే యొక్క స్వస్థత, విడుదల అనేది రావడం జరిగింది. యేసుక్రీస్తు వారికి మరుగైనది ఏదీ లేదు కాబట్టి ఈమైతే సైలెంట్గా ఆయన వస్త్రపు చెంగు తాకి స్వస్థపడి వెళ్ళిపోదాం సైలెంట్గా, ఎవరికి తెలియకోకుండా, ఎవరికి అంట పడుకోకుండా అని ఈమైతే ఆలోచించింది. కానీ యేసు ప్రభు వారికి మరుగైంది ఏదీ లేదు కాబట్టి ఆయన అంటారు కదా, నాలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపుకు తిరిగి నా వస్త్రము ముట్టిన దేవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడియుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన దేవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. ఎవరికైతే ఈ కార్యం జరిగిందో
ఆమెను కనుగొనాలి అని, ఆమె యొక్క విశ్వాసాన్ని జనుల ముందు కనపరచాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఆమెను ప్రజలలోనికి, ఆమె అయితే చాటుగా వెళ్ళిపోదాం అనుకుంది కానీ యేసు ప్రభు వారు ఆమెను గణపరచడానికి, ప్రజల మధ్యలో ఆమె యొక్క విశ్వాసాన్ని గణపరచడానికి, ఆమెను మరుగుగా వెళ్ళిపోవాలని చూచినటువంటి ఈ యొక్క స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఆయన బయలుపరచడానికి ఆమెను అందరి ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క స్త్రీ యేసు ప్రభు వారి ముందుకి వణుకుతూ భయపడుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎవరిని ముట్టకూడదు, దేన్ని ముట్టకూడదు. మరి ఆ భయముతో, ఆ వణుకుతో ఇవైతే వచ్చి సైలెంట్గా ఆయన ముందు సాగిలపడింది. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఏ వ్యాధి అయినప్పటికీ కూడా, ఏ పాపపు రోగముతో, ఏ శారీరక రోగముతో బాధపడుతున్న వారిని అయినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈమె యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఈమెకు గొప్ప స్వస్థత కార్యాన్ని, విడుదల కార్యాన్ని జరిగించాడు. స్వస్థత ఇవ్వడమే కాదు, సమాధానము గలదానివై పో, నీ బాధ పూర్తిగా నివారణ అయినదని చెప్పి ఆమె స్వస్థత కోసం వస్తే తన హృదయానికి శాంతి సమాధానాన్ని కూడా ఆయన ఇచ్చి పంపించారు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని, ఆయన యందు విశ్వసించిన వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదని ఈ యొక్క స్త్రీ ద్వారా మనము నేర్చుకోవచ్చు ఈ సమయంలో. అవును, చాలామంది ఈ దినాలలో యేసు ప్రభు వారిని గూర్చి విన్నప్పటికీ కూడా, ఆయన యొక్క అద్భుత కార్యాలను గూర్చి చూస్తూ వచ్చిన కన్నులారా వారి జీవితాల్లో కార్యాన్ని పొందుకోవాల్సిన విషయానికి వస్తే చాలా వెనుకబడినటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో విశ్వాస జీవితాన్ని కనపరుస్తూ ఉన్నవారు, దేవుని సన్నిధిలో విశ్వాసులుగా ముందుకు వెళ్తూ ఉన్న సందర్భాల్లో ఉన్నవారు సహితము కూడా ఆయన దగ్గర నుంచి, ఆయన సన్నిధిలో కార్యాలను పొందుకునే విషయంలో చాలా వెనుకబడిపోయినటువంటి పరిస్థితులు అనేవి ఈ దినాల్లో చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. మన యొక్క దేవుని యొక్క ప్రభావము మనకి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ ఏంటో తెలుసు, ఆయన మన గత జీవితంలో చేసినటువంటి కార్యాల గురించి మనకి తెలుసు. అయినప్పటికీ కూడా మనము చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మన యొక్క బాధను మనమే అనుభవిస్తూ కుమిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు, మన యొక్క బాధను బట్టి దేవుని సన్నిధికి వెళ్తే చూసిన వారందరూ ఏమనుకుంటారు, దేవుని సన్నిధికి వెళ్తే అక్కడికి వెళ్తున్నా, ఇంకా అంతా అయిపోయి ఇప్పుడు వెళ్తున్నావా, ఇప్పుడైనా కానీ ఏంటి అని ప్రశ్నించేవారు ఉంటారేమోనని చెప్పి మనుషుల గురించి ఆలోచించి ఆ యొక్క దేవునిని నిర్లక్ష్య పెట్టేవారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టేవారు దేవుని కార్యాలు ఎన్నటికీ కూడా పొందుకోలేరు. అవును, మనకి కలిగిన వేదనను బట్టి, మనకు కలిగిన బాధను బట్టి, మనం ఉన్నటువంటి స్థితిలోనే ఉండిపోతే మనకి ఏ ప్రయోజనము ఉండదు. తనకు కలిగిన వ్యాధిని బట్టి, తన బాధను బట్టి మనుషుల మధ్యలోకి వెళ్ళడం అసాధ్యమైన పనే. అయినప్పటికీ కూడా ఈ యొక్క స్త్రీ తన యొక్క బాధను నివారణ చేసుకోవడానికి తన యొక్క అడుగును ముందుకు వేసినప్పుడు దేవుడు దానిని బలపరిచి ఆమె యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచి వెనువెంటనే తన యొక్క ఏదైతే ఆశించి ఆ స్త్రీ ముందుకు వేసిందో తన అడుగును వెనువెంటనే ఆ కార్యాన్ని చూడగలిగింది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ యొక్క స్త్రీకి 12 నిమిషాలు కూడా పట్టలేదు తనలో ఉన్న బాధను నివారణ చేసుకోవడానికి. వెనువెంటనే ఎప్పుడైతే ఆయన యొక్క వస్త్రపు చెంగు తాకిందో, వెనువెంటనే ఎప్పుడైతే ఆ యొక్క వస్త్రపు చెంగు తాకిందో వెంటనే ఆ స్త్రీకి విడుదల, స్వస్థత, నెమ్మది అనేది కలిగింది. ఎంత అద్భుతమో కదా. అవును, మనం కూడా ఆయన సన్నిధిలో మనం విశ్వసించినప్పుడు, మన యొక్క విశ్వాసాన్ని మనం కార్యరూపంలో పెట్టినప్పుడు మన విషయంలో కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యాలను చేయడానికి సమర్థుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. 12 సంవత్సరాలు ఈ యొక్క బాధను, ఈ యొక్క వ్యాధిని, ఈ యొక్క మానసిక క్షోభను ఆయన ఒక్క క్షణంలో తీసివేసిన దేవుడై ఉన్నాడు. అవును, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎవరు ఏ సమస్యతో ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నప్పటికీ కూడా, శారీరకంగానే అవ్వచ్చు, మానసికంగా పరంగానే అవ్వచ్చు, ఆర్థిక పరంగానే అవ్వచ్చు, అన్ని విషయాల్లో కృంగిపోయినటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు, ఆయన సమస్తాన్ని చేయగలడు. ఆయన ఈ యొక్క స్త్రీ 12 సంవత్సరాల బాధను ఒక్క ఘడియలోనే వెళ్ళగొట్టి
తనకి స్వస్థతతో పాటు సమాధానాన్ని కూడా ఇచ్చి పంపించినట్లుగా దేవాది దేవుడు మన జీవితాల్లో కూడా జోక్యం చేసుకుని ఆయన యందు మనం విశ్వసించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, మన యొక్క విశ్వాసాన్ని క్రియలలో మనం పెట్టినప్పుడు, తన విశ్వాసాన్ని క్రియలలో పెట్టినప్పుడే తన జీవితంలో కార్యం అనేది ఆ స్త్రీ చూడగలిగింది. అవును, మన విశ్వాసాన్ని కూడా మనం కూడా క్రియలలో పెట్టినప్పుడు, మనం పరిస్థితులను గురించి భయపడకుండా మన యొక్క అడుగులు దేవుని సన్నిధి వైపుకు వేసినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప కార్యాన్ని మనము మన జీవితంలో పొందుకోగలము. అటువంటి కృపాధన్యత దేవుడు మనకును అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన అద్వితీయమైన నామమును బట్టి ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవును, రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ప్రభువా 12 సంవత్సరాల నుంచి ఆ యొక్క వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు తండ్రి ఎంతో అద్భుతమైనటువంటి ఆయా స్వస్థత, విడుదల తన జీవితంలో పొందుకోవడానికి విశ్వాసాన్ని క్రియలలో పెట్టినప్పుడు కార్యాన్ని చేసినటువంటి జీవము కలిగిన దేవుడవు నీవు ప్రభువా. అయా, మరి యొక్క సమయం ముందు ఈ వాక్యాన్ని విన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారి జీవితంలో ఏ సమస్యతో ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారో మాకు తెలియదు, కానీ నీవు సమస్తం ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఎవరు ఏ సమస్యతో, ఎవరు ఏ వ్యాధితో, ఏ ఇబ్బందితో ప్రభువా వారు నాయన వారి యొక్క జీవితంలో నిరాశ కొలిపినటువంటి పరిస్థితులలో ఉన్నారో తండ్రి, వారి జీవితంలో ఈ యొక్క సమయమందు, ఈ క్షణమందు నాయన నిన్ను విశ్వసించిన తోడనే గొప్ప కార్యము నాయన వారి జీవితాలలో జరుగునట్లుగా సహాయమును దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎవరైతే నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాయన, అయా మూడుబారినటువంటి జీవిత విధానం కలిగి జీవిస్తూ ఉన్నారో వారి జీవితాలలో నాయన ఈ యొక్క సమయంలో నీవే గొప్ప నాయన చిగురును పుట్టించమని ప్రభువా. అయా, విశ్వాసం అనేటువంటి చిగురు నాయన వారిలో నాయన అయా మీరు పెట్టి దాని ద్వారా వారి జీవితంలో నీవే గొప్ప కార్యమును మీరు జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయా, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారు కలిగినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నుంచి గొప్ప సమృద్ధిని దయచేయండి నాయన. శారీరక రోగములలో నుంచి నాయన గొప్ప స్వస్థత, విడుదలను మీరు దయచేయండి. గర్భఫలాలు లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నాయన అద్భుతమైన రీతిలో తండ్రి వారి గర్భద్వారములు తెరవబడినట్లుగా తండ్రి నాయన అయా నీవే కార్యమును జరిగించి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కుటుంబాల్లో గొప్ప నెమ్మదిని, సమాధానమును మీరు దయచేయండి. అయా, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మనవులను యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పరలోకంలో ఉన్నాయన యేసు, భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. పరలోకంలో ఉన్నాయన యేసు, భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. పరలోకంలో ఉన్నాయన యేసు, భూలోకమంతటికి వెలుగు నీవై. పరలోకంలో ఉన్నాయన యేసు, భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. పరలోకంలో ఉన్నాయన యేసు, భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. స్తుతి పాటలే నేను పాడాలి, యేసయ్యలోనే ఉండిపోవాలి. స్తుతి పాటలే నేను పాడాలి, యేసయ్యలోనే ఉండిపోవాలి. స్తుతి పాటలే నేను పాడాలి, యేసయ్యలోనే ఉండిపోవాలి. పరలోకంలో నా యేసు, భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. మధ్యాకాశంలో విందు జరగాలి, ఆ విందులో నన్ను ఎన్నుకోవాలి. మధ్యాకాశంలో విందు జరగాలి, ఆ విందులో నన్ను ఎన్నుకోవాలి. మధ్యాకాశంలో విందు జరగాలి, ఆ విందులో నన్ను ఎన్నుకోవాలి. పరలోకంలో ఉన్నాయన యేసు, భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. చంద్ర నక్షత్రాలన్నీ నీ మాట ద్వారానే సృష్టించబడ్డాయి. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నీ మాట ద్వారానే సృష్టించబడ్డాయి.
సూర్యచంద్ర నక్షత్రాన్ని నీ మాట ద్వారానే సృష్టించబడ్డాయి. సూర్యచంద్ర నక్షత్రాన్ని నీ మాట ద్వారానే సృష్టించబడ్డాయి. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగునివయ్యా. దూతగణాలతో యేసు వస్తాడు, యేసుతో నేను సాగిపోవాలి. దూతగణాలతో యేసు వస్తాడు, యేసుతో నేను సాగిపోవాలి. దూతగణాలతో యేసు వస్తాడు, యేసుతో నేను సాగిపోవాలి. పరలోకంలో నా యేసు భూలోకమంతటికి వెలుగునివయ్యా. సంఘాలన్నీ ఎత్తబడాలి, సాతానులన్నీ త్రొక్కబడాలి. సంఘములన్నీ ఎత్తబడాలి, సాతానులన్నీ త్రొక్కబడాలి. సంఘములన్నీ ఎత్తబడాలి, సాతానులన్నీ త్రొక్కబడాలి. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగునివయ్యా. హల్లెలూయా. పెడలలో నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందును బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడలలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేళ్లగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. మరి లేళ్లగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని, ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఫస్ట్ రెగోషువా కమ్మిలా బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 7842711167. Our address Pastor Regoshua Kamela Pedro Prayer Church, Lalagaru, Gururu Mandal, Krishna District, Andhra Pradesh. Our pin code 521366. Our phone number 74271167.